అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంకాపూర్ గ్రామంలో అనర్హులకు అంకాపూర్ గ్రామంలో అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడమా అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడమా అంకాపూర్ గ్రామంలో అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడమా ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దొంగల రాజ్యం పోవాలంటే మీరు గొడవ చేయండి. మీరు ఒక బాధ ఏందో రిపోర్టర్లు అందరికి చెప్పండి. అందరి అధికారులు एप्लीकेशन भी नहीं दिए वाले सब अभी घर दे दी हम एप्लीकेशन भी नहीं दिया अभी जेल में जाके केस में आए लोगों को अभी तक नहीं है केसीआर थाना उस टाइम पे तो प्रगति भवन जाके अरेस्ट होके केस में गया वो लोगों को भी नहीं दिया घर वालों को घर हाय वालों को कर दिया असल नहीं है वाले को नहीं दिया इनके घर में 2 आदमी को दिया एक घर में 2 आदमी को दिया और डिस्ट्रिक्ट इंचार्ज तो पूरा प्रोसेस तो इसमें बनता है। हाँ वो पूरा मालूम है फिर भी ऐसा है ना वो लोगों को मालूम है आपको मालूम नहीं है तुम्हारा नीचे वाला आके ठीक है बोले तो आप क्या साइन कर देते वो लोग ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిండ్రు. అయితే దానికోసం సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి జైలుకి వెళ్ళి కేసుల్లో తిరుగుతున్న వాళ్ళకి ఇవ్వకుండా ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్లకు ఈరోజు డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేయటం జరిగింది. ప్రధానంగా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆ తర్వాత సర్వే జరిగింది. ఆ సర్వేలో అనర్హులుగా తేలినటువంటి వాళ్లకు లేకుండా 92 మందితోని ఒక లిస్ట్ తయారు చేసిండ్రు. ఆ తర్వాత 92 మందిని కాదని చెప్పి మళ్ళీ ఒక లిస్ట్ తయారు చేసిండ్రు. ఈ రెండో లిస్ట్ కూడా కాకుండా మూడో లిస్ట్ తయారు చేసి అనర్హులకు మాత్రం అందులో పెద్దపీట వేసిండ్రు. మరి ఆ దరఖాస్తులు పెట్టుకోని వాళ్ళకు కూడా ఈరోజు అందులో డబల్ బెడ్రూమ్ ఇల్లు పంచే దాంట్లో వాళ్ళను కూడా ఉంచిండ్రు. మరి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు. దీనికి బాధ్యులు ఎవరు? ఎమ్మెల్యే గారా, అధికారులా, లేకపోతే ఇంకెవరు? దీన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. పైన ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రుల్ని తప్పుతో పట్టించి వాళ్ళతో సంతకాలు పెట్టించి మేము హైదరాబాద్కి వెళ్ళే లిస్టు తీసుకొచ్చినాం పంచుతున్నామని చెప్పడం దుర్మార్గమైనటువంటి చర్య. ఏది ఏమైనా మరొకసారి సర్వే జరిపి నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలి, ఇండ్లు లేని వాళ్ళకే డబల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందాగా మేము డిమాండ్ చేస్తున్నాం. కోసం వచ్చినాం మేము. అయితే మేము గతంలో డబుల్ బెడ్రూమ్ల కోసము అప్లై చేసినప్పుడు లిస్టులలో మా పేర్లు రావడం జరిగింది. మేము ఇండ్ల కోసం పోరాటం చేసినప్పుడు ఆ సందర్భంగా మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటే కేసీఆర్ దగ్గర వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి ఇండ్లు కట్టిస్తలేరు, మాకు ఇండ్లు ఇస్తలేరు అని చెప్పేసి మేము హైదరాబాద్కు పోతే ఆడ మమ్మల్ని మధ్యదారులు ఆపేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూర్చునబెట్టి కాదు మాకు ఖచ్చితంగా ఇండ్లు కావాల్సిందే అని చెప్పేసి మేము అక్కడ ఆందోళన వ్యక్తపరిస్తే సరే మీకు ఇండ్లు ఇస్తామని చెప్పారు. వచ్చినాక అట్లా 6 నెలలు చూసినాము, మొదలు పెట్టలేరు. ఇట్లా అయితే ఇండ్లు ఇస్తలేరు అని చెప్పేసి ఖాళీ స్థలంలల్లో మేము గుడిసెలు వేసుకుంటే అధికారులు ఏమన్నారు, మీకు ఇండ్లు కట్టిస్తాము, గుడిసెలు వీకే ఉండని అంటే సరే అని చెప్పేసి మేము అధికారుల మాటలను గౌరవించి గుడిసెలు తీసినాక ముగ్గు పోసి ఇండ్లు కట్టిరు. అప్పుడు ఇండ్లు కట్టినప్పుడు లిస్టులల్లో మా పేర్లు ఉన్నది. ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ లిస్టులలో మా పేర్లు ఉన్నది. ఇప్పుడు ఆగమేఘాల మీద మొన్న 26వ తారీఖు నాడు ఇండ్లు వంచినప్పుడు మేము అప్లికేషన్ పెట్టిన వాళ్ళ పేర్లది ఒక్కలది కూడా రాలేదు, మధ్యలో వచ్చింది. అది అధికారుల ద్వారా వచ్చిందా, అది పలుకుబడితో వచ్చిందా మాకు తెలియదు. కానీ అసలుకే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది ఇండ్లు. మేము నాటి నుంచి నీటి దాకా తిరుగుతున్నాము, మాకైతే ఇండ్లు రాలేదు. మాకు న్యాయం జరగాల, మాకు ఇండ్లు కావాలా. ఇప్పుడు ఆ పంచిన ఇండ్లను కూడా ఆపేసి వాళ్ళకు ఇండ్లు ఉన్నాయో వాళ్ళకి ఇండ్లు లేదో నిజాలు తెలుసుకొని ఆ ఇండ్లు పంచాల. ఇప్పుడు పంచింది మాత్రం ఆ ఇండ్లు ఇవ్వడానికి వీల్లేదు. అందులో ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. గతంలో ఇండ్లు ఉండి ఇప్పుడు ఈ మధ్యలో అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి
అది సర్వే చేసి ఆ ఇండ్లు ఓకే వేయాల. ఇప్పుడు మాత్రం ఆ ఇండ్లు ఇవ్వడానికి వీల్లేదు. మమ్మల్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి.